మనం పరంపరం ఇళ్ళల్లో సోదాలు ఎందుకు, అమెరికా నుంచి కాసిం రజ్వీ ఫోన్ కదా. మరి నిజమే కదా, కేసీఆర్ అయిన కాసిం రజ్వీ అనే కదా అన్నది. ఓ ఉన్నతాధికారితో టచ్ లోకి. మరోవైపు నేరం అంగీకరించిన నిందితులు నాగోలు మూసివంతరి కింద ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో ముగ్గురు బీఆర్ఎస్ కీలక లీడర్ల ప్రీమియం. త్వరలోనే ఆ నేతలకు 41 సిఆర్పిసి నోటీసులు. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ డివైస్లు సీఎం రేవంత్ నివాసానికి సమీపంలోనే ఏర్పడంటూ ఒకరిని చూస్తారు. అంటే సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన విషయం తెలుస్తా ఉంది. కానీ ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ విషయాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలు కూడా తెలియాలి వాస్తవంగా. అవి గతంలోనే మనం చెప్పిన వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసిన, మీ ఇంట్లో డివైస్లు పెట్టారు, మీ ఇంటి దగ్గర అని చెప్పేసి క్లియర్. అయితే ఈ విషయంలో ఇంకో విషయం చెప్తాను నేను. ఇదే సేమ్ ఫోన్ ట్యాపింగ్, ఇదే సేమ్ టెక్నాలజీ ఢిల్లీలో కూడా వాడినరు. ఇదే సేమ్ ట్యాపింగ్ ఇష్యూ అరవింద్ కేజ్రీవాల్ కూడా చుట్టుకోబోతోంది. 100% ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ 26వ తేదీ మనం చెప్తున్నాం ఆల్రెడీ. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే ట్యాపింగ్ అంశంలో ఆయన మెడ కూడా చుట్టుకోబోతుంది. ఆయన అయితే మరీ దారుణం. ఎంత దారుణం అంటే అమిత్ షా ఫోన్ కాల్స్, పిఎం మోడీ ఫోన్ కాల్స్, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెలంగాణకి రావడం కూడా జరిగింది. ఈ అంశాలన్నీ బయటపడతాయి. నేను పక్కా చెప్తున్నా. ఇదే కాదు, అరవింద్ కేజ్రీవాల్ విషయం ఎందుకు మనం మాట్లాడుతున్నాం చూడండి, ఇది ఇంకా చాలా పెద్దది. 113 కోట్లు లంచం ఇచ్చాం. వీడు ఎవడండి? ఎవడు వీడు? కేజ్రీవాల్ పై ఖలిస్తానీ సంచలన వ్యాఖ్యలు. టెర్రరిస్ట్ బుల్లార్ విడుదలకు డీల్. ఢిల్లీ బాంబ్ పేలుడు కేసులో బుల్లార్ నిందితుడు. భారతదేశంలో ఉన్నటువంటి బాంబ్ బ్లాస్ట్లకు 2000 ఎర్లీ 2000లో బాంబ్ బ్లాస్ట్లకు కారణమైనటువంటి వ్యక్తులని రిలీజ్ చేయడానికి $16 మిలియన్ స్కామ్ జరిగింది. వాడికి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చారు. అండ్ దట్ ఇప్పుడు మనం చూసినటువంటి ఫోటో ఎవరైతే ఉందో, సపరేట్ దేశం కావాలని చెప్పేసి భారతదేశం నుంచి ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఖలిస్తానీ టెర్రరిస్ట్ మూవ్మెంట్ కి వాడు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి వాడు నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు. అంటే దేశ సమగ్రతని, సౌభ్రతత్వాన్ని, దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఇష్యూని రిలీజ్ చేయమని చెప్పేసా ఇది. అంటే టెర్రరిస్టులు అందరూ మళ్ళీ బయటకు వస్తే భారతదేశంలో మళ్ళీ బాంబ్ బ్లాస్టులు చేయొచ్చు, ఇంకొక చేయొచ్చు అని అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఇదైంది. అన్నా హజారే మనం చెప్పిన స్టేట్మెంట్ లేంది. అరవింద్ కేజ్రీవాల్ అసలు ఎందుకు ఓట్లేసారు భయ్? సింపుల్ లాజిక్. వ్యాగనార్ కార్లో వచ్చిండు, మఫ్లర్ కట్టుకున్నాడు, చేతికి కాళ్ళకి మా కేసీఆర్ వేసుకొచ్చినట్టు పారగాని చెప్పులు వేసుకొచ్చారు అని కదా. అలాంటిది అలా వాడు చేసింది ఏంది? 1993 అనుకుంటా నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏదైతే బాంబ్ బ్లాస్ట్లు ఇండియాలో జరిగినాయో ఆ టెర్రరిస్ట్ రిలీజ్ చేయమని 113 కోట్లు ఇచ్చిందంటే ఇంకా ఎంతమంది రిలీజ్ చేయడానికి ఏం నడుస్తూ ఉండాలి? ఆ అధినేత కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఖలిస్తాన్ ఏర్పాటువాది గురుపత్వం సింగ్ పన్నూన్ సోషల్ మీడియాతో కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గా కెనడా నుంచి ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఖలిస్తాన్ వేర్పాటువాదుల నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని గురుపత్వం సింగ్ పన్నూన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో అన్నారు. 2014 నుంచి 2022 మధ్య కాలంలో ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి 133 కోట్ల నిధులు ముట్టాయని తెలిపారు. తమకు ఆర్థిక సాయం అందిస్తే టెర్రరిస్ట్ దేవిందర్ పాల్ సింగ్ బుల్లార్ ను విడుదల చేస్తామని డీల్ కూర్చున్నట్లు సంచలన విషయం చెప్పాడు. 1993 ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో బుల్లార్ ప్రధాన సూత్రధారిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెర్రరిస్ట్ ని విడిచి పెడతామని కేజ్రీవాల్ ఒప్పందం కూర్చుకున్నట్లు పన్నన్ ఆరోపించారు. 2014లో అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తాన్ మద్దతుదారులు కొందరు న్యూయార్క్ లోని రిచ్మండ్ హాల్లో గురుద్వారాలో భేటీ అయ్యారని, అక్కడే ఆర్థిక సాయం అడిగాడని గురుపత్వం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ సంచలన విషయాలు చెప్పాడు. కేజ్రీవాల్ పై పన్నన్ ఇలా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఖలిస్తాన్ గ్రూప్ నుంచి ఆప్కు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని గతంలోనూ చెప్పాడు. కేజ్రీవాల్ పైనే కాదు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పైన ఇవే ఆరోపణలు చేశాడు. కెనడా, అమెరికాకు చెందిన ఖలిస్తాన్ గ్రూపుల నుంచి వీళ్ళకు పెద్ద ఎత్తున నిధులు అందినట్లు చెప్పాడు. పంజాబ్ లో కొంతమంది ఖలిస్తాన్ వేర్పాటు వాదుల్ని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాళ్ళని విడుదల చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గురుపత్వంతో ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. నేను మొన్న రీసెంట్ గా చెప్పినటువంటి మాట మళ్ళీ చెప్తున్నా. అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు ఎంత దరిద్రుడు అంటే, దేశానికి పెట్టిన ఎంత పెద్ద పీడ అంటే వాడు యాంటీ సిఏఏ ఎలిమెంట్స్, యాంటీ సిఏఏకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో యాంటీ సిఏఏ మూవ్మెంట్ కి సపోర్ట్ చేసిండు. వాడు డబ్బులు ఇచ్చిండు అరవింద్ కేజ్రీవాల్. ఇదే కాకుండా ఈ తెలంగాణ మన రైతు చట్టాలకి ఎగైనెస్ట్ గా ఏదైతే ఉద్యమం జరిగిందో, ఎగేయడమే కాకుండా వాళ్ళకి డబ్బుల సాయం కూడా చేసిండు వీడు. అంటే ఇప్పుడు నిజమైన రైతులు ఎవరైతే లాభపడుతున్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటి లాభం చెందకుండా మళ్ళీ దళారుల చేరులోనే ఉండాలి అనేటువంటి ఉద్యమానికి సపోర్ట్ చేసిండు. వాస్తవం
దేశవ్యాప్తంగా పంజాబ్ లో ఈ దళారుల చేతుల్లో మొత్తం వ్యవస్థ అంతా ఉండేది వాస్తవంగా. వ్యవసాయ చట్టాలు వస్తే ఇంకా దళారు వ్యవస్థ మొత్తం పోతుండే వాస్తవంగా. ఇక్కడ పంజాబ్ లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న దళారు వ్యవస్థ మొత్తం కూడా పోతుండే. కానీ ఈ రోజు ఓన్లీ కేవలం పంజాబ్ లో ఉన్నటువంటి దళారుల వాళ్ళు ఏందనుకున్న వేల కోట్ల రూపాయలు సంపాదించేటువంటి దళారులు వాళ్ళంతా కూడా ఈ రోజు నార్త్ ఇండియా మార్కెట్ మొత్తం కూడా ఈ రోజు పంజాబ్ కేంద్రంగా జరిగేటువంటి అవకాశం ఇప్పటి నుంచి కూడా ఉంది వాస్తవంగా. సో దాన్ని చట్టాలు వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆందాన్ని ఏదైతే ఉందో వందల వేల కోట్ల రూపాయల ఆందాన్ని కూడా పోతుంది. కాబట్టి ఈ రోజు అదొక కృత్రిమ ఉద్యమం. పంజాబ్ రైతు ఉద్యమం అనేది కృత్రిమ ఉద్యమం. దాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు దేశాన్ని మొత్తం కూడా అదే విధంగా పరిస్థితి అని చెప్పేసి ఒక నరేషన్ బిల్డ్ చేయడం జరిగింది. అందుకే అందులో భాగంగానే పంజాబ్ లో ఆప్ బలపడింది వాస్తవంగా. ఆప్ అధికారులకు రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ కూడా పెద్ద ఈ మామూలు విషయం కాదు. ఆయన రాజకీయ జీవితం నాకు తెలిసి క్లోజ్ గా దీంతో అయిపోయింది. ఇక మర్చిపోవాలి మనం. దీంతో అయిపోయింది. సెంటిమెంట్ సెలైన్ 10 ఏళ్ల నియంతృత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలంట. ఎర్రబెల్లి ఆక్రమించుకుంటూ CCS కు తీసుకెళ్లి కొట్టిరంటూ ఒకటి చూస్తాను. BRS అట్ గోవా అయిపోయి 20 లక్షల ఎకరాలు ఎండిందట. నువ్వు నిన్నటిదాకా నీళ్లు చక్కగా ఇచ్చుంటే ఇవ్వాలి ఎందుకు ఇంతదయ్యా. నమస్తే తెలంగాణ. ఇలా మంచిగా ఉంటది. ఇప్పుడు దాకా అన్ని న్యూస్ చూసారు కదా, ఇట్లా మంచిగా ఉంటది. ఇలా చాలా రిలీఫ్ అనిపిస్తుంది. రైతన్నను రసగిడ్చి బజార్లో నిలబెట్టిన బ్యాంకులు రుణం చెల్లించిన వేధింపులు. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, గత ప్రభుత్వంలో చేయాల్సిన రుణమాఫీలు ఇంతవరకు కూడా రూపాయి జరగలే. ఇదంతా దీనికి అంత కారణము BRS పార్టీ, కేసీఆర్ కారణము. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు రుణమాఫీ చేసి ఉండి ఇంతదాకా వచ్చేదా ఏది రాకపో. కాంగ్రెస్ మెడల్ వంచుతాం. అయ్యో నువ్వు పోయి బీజేపీ ముందు అమిత్ షా ముందు మెడల్ వంచకుండా చూసుకో ఫస్ట్. నువ్వు అంటే పలుమార్లు చెప్పిన ఈయన అమిత్ షాకు కట్టుబానిస్ అని చెప్పి పలుమార్లు చెప్పిన వాస్తవం చెప్పాలంటే. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏముండదు, ఎంత డిఫరెంట్ అన్ని డిఫరెంట్. అందులో కొన్ని వస్తే ఇలా ఏముండవు. మాటల రాజా బాండ్ బాజా. రిటైర్ అయితే నగదు ఇవ్వరట. బాబా వచ్చే 5 ఏళ్ళు విరమణ పొందేవారు. అసలు రిటైర్ అయితే నగదు ఇవ్వరు కదా. మరి గత 10 ఏళ్ళలో ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు? రిటైర్ అయిన వాళ్ళకి స్పెషల్ ఉద్యోగాలు ఇచ్చారు కదా. మన పరంపర సోదాలు ఎందుకు? అమెరికా నుంచి కాసిం రజ్వీ ఫోన్ కదా. మరి నిజమే కదా, కేసీఆర్ అయిన కాసిం రజ్వీ అనే కదా అన్నది. ఉన్నతాధికారితో టచ్ లోకి. మరోవైపు నేరం అంగీకరించిన నిందితులు నాగోలు మూసివంతరి కింద ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో 3 BRS కీలక లీడర్ల ప్రీమియం. త్వరలోనే ఆ నేతలకు 41 CRPC నోటీసులు. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ డివైస్లు. సీఎం రేవంత్ నివాసానికి సమీపంలోనే ఏర్పాటు అంటూ ఒకరిని చూస్తారు. అంటే సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన విషయం తెలుస్తా ఉంది. కానీ ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ విషయాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలు కూడా తెలియాలి వాస్తవంగా. అవి గతంలోనే మనం చెప్పిన వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసిన మీ ఇంట్లో డివైస్లు పెట్టారు, మీ ఇంటి దగ్గర అని చెప్పేసి క్లియర్. అయితే ఈ విషయంలో ఇంకో విషయం చెప్తాను నేను. ఇదే సేమ్ ఫోన్ ట్యాపింగ్, ఇదే సేమ్ టెక్నాలజీ ఢిల్లీలో కూడా వాడినరు. ఇదే సేమ్ ట్యాపింగ్ ఇష్యూ అరవింద్ కేజ్రీవాల్ కూడా చుట్టుకోబోతోంది. 100% ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ 26వ తేదీ మనం చెప్తున్నాం ఆల్రెడీ. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే ట్యాపింగ్ అంశంలో ఆయన మెడ కూడా చుట్టుకోబోతుంది. ఆయన అయితే మరీ దారుణం. ఎంత దారుణం అంటే అమిత్ షా ఫోన్ కాల్స్, PM మోడీ ఫోన్ కాల్స్, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెలంగాణకి రావడం కూడా జరిగింది.